తాతయ్య బామ్మ ఇంకాసేపట్లో వచ్చేస్తారు. కానీ నీళ్ళ దగ్గరికి ఎవరు పిక్నిక్కి వెళ్తారు? అరే పీకు, నీళ్ళంటే ఎప్పుడూ అందమైన విషయం. తాతయ్య బామ్మ. మ్మ్. నమస్తే తాతయ్య బామ్మ. ఎలా ఉన్నారు? రండి, వచ్చి బండెక్కండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. బామ్మ, పార్కుకు వెళ్దామా? నీళ్ళల్లో ఏమీ ఉండవు. ఈవేళ నీళ్ల దగ్గరికి ఇంకొకసారి పార్కుకి. కానీ నీళ్ళల్లో స్లైడ్ ఉంటుందా? ఉండదు, కానీ బటర్ఫ్లైస్ ఉంటాయి. మరి సీసా? ఉండదు, కానీ చల్లని నీళ్లుంటాయి. మరి ఉయ్యాలా? ఉండదు, కానీ అందమైన పువ్వులుంటాయి. చూసావా పీకు, ఈ ప్రదేశం అందంగా ఉంది కదా. బానే ఉందిలే. ఓ సరే పదండి, నీళ్ల లోపల మీకోసం సర్ప్రైజ్ ఉంది. పీకు, ఇక్కడేముందో వచ్చి చూడు. చూడు, ఇదిగో పీకు, దీన్ని తిరిచూడు, మహారుచిగా ఉంటుంది. ఇవన్నీ బురదగా ఉన్నాయి. యక్! ఇదెంత గట్టిగా ఉంది, అచ్చు రాయిలాగా. అరే, నువ్వు దీన్ని తెరిచి తినాలి. ఆహా, ఇదిగో ఇలా. నేను టిఫిన్ తింటాను. ఆ? ఆ? దీన్ని రుచి చూడు. నువ్వు కూడా తిను టోకీ. ఆ చాలా రుచిగా ఉంది, నాకు తెగ నచ్చేసింది. బామ్మా, ఇది బాగా స్వీట్ గా ఉంది. ఇంకొకటి తీసుకోనా? ముందు బాలేదు బురద అది ఇది అన్నావు పీకు. నేను ఊరికే చెప్పాను. బామ్మా, ఇది బాగుందా? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ, నాకు కావాల్సింది ఇది. వావ్ టూకీ, శబాష్. అదిగో మన పడవ వెళ్తోంది, అది కూడా సువాసనలతో. ఎక్కడా? నదిలో. నది మనందరికీ ఆహారాన్నిచ్చింది కదా. మనం దానికి బదులుగా సువాసనలు ఇద్దాం. ఈ రోజు మనం ఇంటి ఆట ఆడుకుందాం. నువ్వు పీకు నానా, నేను చెంచమమ్మ, ఇంకా టూకీ మన బేబీ. పెద్ద బేబీ, బ్రష్ చేయి. టూకీ బేబీ, ఇప్పుడు మనం పడుకుందాం. ఇది బేబీ
రావే టూకీ పాప బజ్జోవాలి నా 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 నా. నా 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 నా. అరే తనింకా పడుకోవడం లేదేంటి? ఆగు, నేను కర్టెన్స్ అన్ని మూసి చీకట్ చేస్తాను. మా ప్యారీ నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలిస్తాను. ఆ తన చేత పాలు తాగిద్దాం. ఇదిగో టూకీ, వేడి వేడిగా పాలు తాగు. పాలు ఇంకా ఇంకా కావాలా? బజ్జో టోకీ పాప. టోకీ నిద్రపుచ్చడానికి ఒక దారుంది. తల మీద నూనె రాసి మసాజ్ చేద్దాం. సరే పీకు, కాసేపు నేను నీకు మసాజ్ చేస్తాను. ఇదెంత బాగుందో తెలుసా? అలాగా, అయ్యాక నువ్వు నాకు మసాజ్ చెయ్యి. అరే, నా బాల్ ఏమైపోయింది? ఏమైంది పీకు? నాన్న, నా బాల్ కనిపించడం లేదు. ఆ? ఉమ్? ఈ రూమ్లో నువ్వు కూడా కనిపించకుండా పోతావు. సరే, ఇప్పుడు బొమ్మల్ని అందంగా సర్దు చూద్దాం. అరే ఏంటి నాన్న, ఆ పనులన్నీ తర్వాత చేస్తాను. ఆ బాల్ మాత్రం చేతికి దొరికితే చాలు. హ్మ్. మమ్మీకి కోపం వస్తుంది. తనొచ్చేలోపు బొమ్మలన్నీ సర్దిపెట్టు. సర్ది పెడతాను నాన్న. ఆ? ఆ? దొరికింది. ఇప్పుడు దీని బ్యాట్ ఎక్కడ పెట్టేశాను? పీకు పీకు. నేను నా గదిలో లేను. పీకు, నిన్ను ఇందాకటి నుండి పిలుస్తున్నాను. మీరు నన్ను కనిపెట్టేశారు. పీకు. అలాగా, అంటే మనం దాగుడు ముద్దలు ఆడుకుంటున్నావా? నాకు చెప్పనే లేదు. కానీ నువ్వెందుకని ఇంత టెన్షన్గా ఉన్నావు? అది నా బ్యాట్ కనిపించడం లేదు. సరే పీకు, నీ పక్కన కొండలా ఉండేది ఏంటిది? కొండ. ఓ, ఇందులో ఏమీ లేదు. ఓ పీకు, ఇవన్నీ నీటిగా సర్ది చూద్దాం. బ్యాట్ కాదు కదా, ఇక్కడ ఏమీ దొరకదు. సారీ అమ్మా, నేను ఇవన్నీ శుభ్రం చేయాలనుకున్నాను. ఇప్పుడు నీకు బ్యాట్ కావాలంటే ముందు నీ రూమ్ని శుభ్రం చెయ్యి. బ్యాట్ లేకపోతే ఆడుకోలేవు కదా. ఓకే అమ్మా. టూకీ, నువ్వు ఏం చేస్తున్నావు? వస్తువుల గుట్ట. అరే లేదు లేదు, మళ్ళీ గుట్ట చేసే ఐడియా
నాకు లేదు. ఇలా చూడు, నేను నీకు వస్తువులన్నీ ఇస్తాను. నువ్వు వాటన్నిటిని బాక్స్ లో వేసేయ్, ఓకే? సరే. కార్, కార్, డాల్, డాల్, డైనో, డైనో, బుక్. బుక్. అరే, బ్యాట్ కూడా దొరికింది. హహహా, భలే సర్దేశారే. చాలా మంచి పని చేశారు పిల్లలు. ఇలా చూడండి, నా క్రికెట్ క్యాప్. ఎన్ని రోజులుగా వెతుకుతున్నాను. మ్మ్. ఆ, ఇప్పుడు ఇది నా సొంతం. బాల్. హా, ఇప్పుడు బ్యాటు బాలు రెండూ దొరికాయి. రండి, మనందరం కలిసి ఆడుకుందాం.